హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో రోజు 39th డే శ్రీశైలం నుండి విజయవాడ రీచ్ అయిన రైల్వే స్టేషన్ బయటనే ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి. ఇవి టెంపుల్ వరకు తీసుకెళ్తాయి. టికెట్ వచ్చేసి 10 రూపీస్. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. ఈ టెంపుల్ కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో ఉండమని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడికి రావడం వల్ల కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అందుకనే ఈ ప్లేస్ విజయవాడ అయ్యింది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసిందని పురాణాలలో ఉంది. హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 39th డే శ్రీశైలం దర్శనం అయిపోయిన తర్వాత విజయవాడ రీచ్ అయినా. కనకదుర్గమ్మ తల్లి దర్శనం కూడా అయిపోయింది. మా తమ్ముడికి ఎంబీబీఎస్ సీట్ వస్తే ఇక్కడికి వస్తా అని మొక్కుకునిండే. 2 months తర్వాత ఇక్కడికి వచ్చిన నేను. ఈ ట్రిప్లో భాగంగా ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి. సేమ్ మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ లాగానే అనిపించింది. కొండపైకి ఎక్కి రావాలి. బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ నుండి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 10 రూపీస్ టికెట్. ఇదంతా పైనుండి వ్యూ. లోపలికి ఫోన్స్ అయితే అలో లేవు. అన్ని టెంపుల్స్ లాగానే ఫోన్స్ బయట పెట్టేసి పోవాలి. ఫస్ట్ క్షేత్రపాలక శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. కానీ నాకు తెలియదు కదా, నేను డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోయినా పైకి. ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చిన. ఇదే ఎంట్రన్స్ పక్కకే అమ్మవారి ఆలయం కూడా ఉంది. మళ్ళీ అక్కడ కూడా మొక్కొచ్చు దేవతనే. నాకు శ్రీశైలంలో ఒక అన్న కలిసిండు. పేరు నరసింహ అన్న, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్. అన్న అన్నాడు, నా దగ్గర ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్నా తల్లి, ఇంతవరకు వెళ్ళలేదు కనకదుర్గ టెంపుల్కి, కొంచెం మనీ ఇస్తా, కంపల్సరీ అమ్మవారి హుండీలో వేస్తావా అని అంటే సరే అని చెప్పిన. అన్న ఫోన్ నెంబర్ కూడా లేదు నాకు మళ్ళీ చెప్పడానికి. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అన్నకి. నరసింహన్న, మీరు ఇచ్చిన మనీ నేను అమ్మవారి హుండీలో వేసేసిన, అయిపోయింది, మీరు కోరుకున్నట్టే అమ్మవారి హుండీలో చేరిపోయినాయి మీ పైసలు. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. మీ నెంబర్ కూడా తీసుకోలేదు నేను చెప్పడానికి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.